నమస్తే. ఇప్పుడు నేను సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్ దగ్గర ఉన్నా. సో మే 10వ తారీఖున ప్రధాని మోదీ తెలంగాణకు రాబోతా ఉన్నాడు. ఆయనే మూడోసారి ప్రధానిగా గెలిచిన తర్వాత మొదటిసారి తెలంగాణకు రాబోతా ఉన్నాడు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏదైతే ఉందో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇక్కడ తెలంగాణకు రాబోతా ఉన్నాడు. ఒక పక్కనేమో అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో పాటు మరో పక్కన ఆయన యొక్క పర్యటన రాజకీయాల్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ని టార్గెట్గా చేస్తూ ఆయన యొక్క ప్రసంగం ఉండబోతుంది అన్నట్టుగా బీజేపీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. దీనికోసం పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్లో చాలా ఏర్పాట్లు అయితే ముమ్మరం చేయడం జరుగుతూ ఉన్నది. సుమారుగా 2 లక్షల మందిని ఇక్కడ ఈ యొక్క భారీ బహిరంగ సభకి అంటే జనాగ్రహ సభ పేరు మీద ప్రధాని మోదీ ఇక్కడికి రాబోతా ఉన్నారు. కాబట్టి ఈ సభ కోసం దరిదాపుగా తెలంగాణ రాష్ట్రం నుంచి 2 లక్షల మందిని ఎట్టి పరిస్థితుల్లో తరలించాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇదే పరేడ్ గ్రౌండ్లో దరిదాపుగా 2.5 లక్షల కెపాసిటీ ఉన్నటువంటి గ్రౌండ్. సో ఈ గ్రౌండ్లోకి 2.5 లక్షల మందిని 2.5 లక్షల మంది ఉండేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లోకి 2 లక్షల మందిని అయినా తీసుకుని వచ్చి రేపు ప్రత్యామ్నాయంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రేపు బీజేపీ పార్టీ ఇక్కడ పాగా వేయబోతుందన్నటువంటి సంకేతాలని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి తీసుకువెళ్లాలన్నటువంటి ఒక ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు, ఏర్పాట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా రాత్రి పగళ్ళు అనేటువంటి తేడా లేకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టేజీలు కావచ్చు, మిగతా లైటింగ్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఇక్కడ వచ్చేటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే మోదీ అభిమానులు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కూడా ఆటంకం కలగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఒక పక్కన ఎండలు కావచ్చు, ఇంకొక పక్కన ఒకవేళ కనుక పెద్ద గాలి దుమారం వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో పెద్ద సంబంధించినటువంటి ఈ స్టేజ్ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. వచ్చినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి ఉక్కపోతకు కూడా వాళ్ళు పెద్ద కూలర్లతో పాటు స్ప్రింక్లర్లు సైతం కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇంత పెద్ద సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ రేపు రాజకీయంగా భవిష్యత్తులో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఈ సభ ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశం అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొదటిసారి వస్తా ఉన్నాడు 10వ తారీఖున, ఆయన మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్కు రావడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 7,823 కోట్ల రూపాయలతోటి పలు అభివృద్ధి పనులకు కూడా ప్రారంభిస్తారు. కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొన్ని శంకుస్థాపనలు కూడా చేయబోతా ఉన్నారు. వర్చువల్గా ప్రారంభించేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. సో అంతేకాకుండా అనంతరం తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క పరేడ్ గ్రౌండ్లో తలపెట్టినటువంటి జనాగ్రహ సభలో ప్రధాని మోడీ సైతం కూడా పాల్గొని ఆయన మాట్లాడతారు. సుమారుగా గంట సేపు ఆయన ప్రసంగించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇలా అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీని కూడా ఈసారి టార్గెట్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. దీనికోసం ఇప్పటికే పెద్ద ఎత్తున సైతం కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సైతం కూడా ఈ సభ పైన పెద్దగా వాళ్ళు ఆశలు పెట్టుకోవడం జరిగింది. వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఇక్కడ 3 మెహర్ పీఠాలను సైతం కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి ఈ ఎన్నికల్లో భాగంగా ఈ సభ చాలా ఉపయోగపడుతుంది అన్నటువంటి అంశంతో పాటు 7,823 కోట్ల రూపాయల సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి జనానికి చూపెట్టాలి, గ్రామానికి తీసుకువెళ్ళాలి. ఒక పక్కన ఉన్నటువంటి రాష్ట్ర సర్కారు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి పార్టీలు, బీజేపీ పార్టీ అభివృద్ధిలో అంటే తెలంగాణకు మొండి చేయి చూపెడుతుంది. ఎప్పుడు వచ్చినా కానీ మోదీ ఉత్త చేతులతో వెళ్తాడున్నటువంటి ఒక విమర్శలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా 7,823 కోట్ల రూపాయలతో పాటు మిగతా సంబంధించినటువంటి కొన్ని సంబంధించినటువంటి అంశాలను సైతం కూడా తెలంగాణకి వివిధ సంబంధించినటువంటి కొన్ని ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఒకసారి కనుక ఆయన పర్యటనలో ప్రధాని మోదీ యొక్క షెడ్యూల్ కనుక చూసినట్టయితే మే 10వ తారీఖున మధ్యాహ్నం 1:15 బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హైదరాబాద్కు అక్కడ హైదరాబాద్కి బయలుదేరుతారు. అలాగే మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్ట్కు ఆయన చేరుకోనున్నాడు. ఎక్కడైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. 2:30 గంటలకి అంటే 2:30 బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి వేదికపై వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకి మోడీ ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపన కూడా చేస్తాడు. ఇక్కడ నుంచి నేరుగా హెలికాప్టర్లో హైటెక్ సిటీకి ప్రధాని మోదీ వెళ్ళి అంటే 2:30కు ఇక్కడ కొన్ని కార్యక్రమాలని ప్రారంభించి ఇక్కడ నుంచి నేరుగా హెలికాప్టర్లో హైటెక్ సిటీకి ప్రధాని వెళ్ళబోతా ఉన్నారు. 3:15 నుంచి 4:15 వరకు అంటే
4 గంటల 15 నిమిషాల వరకు అంటే అరగంట సేపు హైటెక్ సిటీలో సాయి సింధు హాస్పిటల్ కూడా ప్రారంభిస్తారు. తర్వాత 4:40 హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ఆయన చేరుకోబోతా ఉన్నారు. 4:40 నుంచి 5:25 గంటల వరకు రిజర్వ్ ఉండబోతా ఉన్నది. అంటే వాళ్ళు పార్టీకి సంబంధించిన అంశాలని ముఖ్యంగా ముఖ్య నాయకులతో ఏమైనా భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. 5:30కి పరేడ్ గ్రౌండ్కి ఇప్పుడు ఉన్నటువంటి మనం ఏదైతే చూపెడుతున్నామో ఈ గ్రౌండ్కి 5:30 ఈ గ్రౌండ్కు చేరుకుంటారు. 6:30 గంటలకి బహిరంగ సభలో ఆయన పాల్గొంటా ఉన్నారు. 6:30 నుంచి 6:30 అంటే దరిదాపుగా 5:30కి పరేడ్ గ్రౌండ్కు చేరుకొని 6:30 వరకు ఈ యొక్క బహిరంగ సభల్లో ఉంటాడు. అంటే దరిదాపుగా గంట సేపు కూడా ఈ బహిరంగ సభలోనే ఈ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సభ ఏదైతే ఉందో ఈ సభలో ఆయన పాల్గొని జస్ట్ ఆయన ముందు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కాసేపు అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ సైతం కూడా తలా 2 నిమిషాలు మాట్లాడి మిగతా సంబంధించినటువంటి టైం దాదాపుగా 40 నుంచి 45 మినిట్స్ ప్రధాని మోదీ వివిధ సంబంధించినటువంటి అంశాలపైన ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలపైన మరొక పక్కన మిగతా సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఆయన మాట్లాడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇంకా మిగతా సంబంధించినటువంటి ఆయన వివిధ సంబంధించినటువంటి ఏవైతే రైల్వే లైన్లు కావచ్చు, అలాగే ఉన్నటువంటి హైవే రోడ్లు కావచ్చు, అలాగే మిగతా సంబంధించినటువంటి హాస్పిటల్ సంబంధించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ బీబీ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి కూడా ఇక్కడ నుంచి వర్చువల్గా ఆయన ప్రారంభించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. స్పష్టంగా చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కడికక్కడ కూడా అంటే ఒక పక్కన 4 రోజుల టైం మాత్రమే ఉన్నది. ఇక ఉన్నది ఈ రోజు 6వ తారీఖు జస్ట్ 7, 8, 9 అంటే 10వ తారీఖు వరకే రాబోతా ఉన్నాడు. కాబట్టి 2-3 రోజులలో ఈ సంబంధించినటువంటి పనులంతా కూడా వేగవంతం చేసి ఖచ్చితంగా ఇవి ఫినిష్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూసుకోవచ్చు చాలా మంది వందలాది మంది సంబంధించినటువంటి లేబర్స్ సైతం కూడా కనబడతా ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా అంటే ఈ స్టేజ్ నిర్మాణం కావచ్చు, ఇక్కడ వచ్చేటువంటి అతిథులకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున 3-4 రోజుల పాటు ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఈ స్టేజ్ నిర్మాణం కావచ్చు, సౌండ్స్ కావచ్చు, మిగతా అన్నిటిని కూడా ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే పకడ్బందీగానైతే కొనసాగుతాను. ఇప్పటికే ఉన్నటువంటి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మోదీ జపం అయితే కనబడతా ఉంది. మోదీ ఫోటోలు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి చోట ప్రతి కూడలి వద్ద దేశం కోసం మోదీ, మోదీ కోసం మనం అన్నటువంటి నినాదాలతోటి పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలు సైతం కూడా కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు సైతం కూడా చాలా మంది సంబంధించినటువంటి ఈ యొక్క దగ్గర ఉండి ఈ యొక్క ఏర్పాట్లను సైతం కూడా పరిశీలిస్తా ఉన్నారు. 3 రోజుల్లో మోదీ తెలంగాణకు రాబోతా ఉన్నాడు కాబట్టి ఏర్పాట్లు కూడా ముమ్మరం చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా లోటు లేకుండా రాత్రి పౌలు అన్నటువంటి తేడా లేకుండా సైతం కూడా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ఈ సభ ద్వారా రాష్ట్రానికి ఏం చెప్పబోతా ఉన్నారు, ఎంతమంది ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది? ఈ నెల 10వ తారీఖు రోజున మన యొక్క ప్రధానమంత్రి ప్రియతమ ప్రధానమంత్రి ముచ్చటగా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వచ్చిన తర్వాత బెంగాల్ కానీ పాండుచ్చేరి అదేవిధంగా అస్సాం వచ్చిన తర్వాత మన యొక్క పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాబోతూ ఉన్నారు. రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ పటిష్టం కావడమే కాకుండా కాంగ్రెస్ ఏదైతే అవినీతికరమైనటువంటి పరిపాలన అదేవిధంగా టోటల్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్యూరు దానికి అనుగుణంగా అదేవిధంగా ఈ రాష్ట్రానికి దాదాపుగా ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 12 లక్షల కోట్ల రూపాయలు వివిధ ప్రాజెక్ట్స్ గురించి వెచ్చించడం జరిగింది. తిరిగి మరొకసారి 8,000 కోట్ల ప్రాజెక్టులు ఇనాగ్రేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు వారు చేస్తూ పోతున్నారు. దాంట్లో కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి, కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తము దేశవ్యాప్తంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా ఒక విశ్వగురుగా మారడము, ప్రపంచానికి ఏదైతే ఉందో భారతదేశం ఏదైతే ఉందో ఇప్పుడు దిక్సూచి ఉంది. మొన్న జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించిన యుద్ధంలో కూడా మొత్తము ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతం అవుతుంటే కానీ మన యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఏదైతే ఉందో పరిపాలన సాగించేటటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన ఈ దాదాపుగా 3వసారి ఈ యొక్క ప్రధానమంత్రి 10-12 సంవత్సరాలు చేపట్టిన తర్వాత భారతదేశం ఏదైతే ఉందో ఆత్మనిర్భర్ భారత్గా రాబోయేటటువంటి రోజుల్లో ఆర్థికంగా ఏదైతే ఉందో మన యొక్క 2047 వరకు వికసిత భారత్గా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ కానివ్వండి, డిజిటల్ ఇండియా కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, మేడ్ ఇన్ ఇండియా కానివ్వండి, స్టార్టప్ ఇండియా కానివ్వండి, స్టాండప్ ఇండియా,
ఇవన్నీ కూడా ఏదైతుందో ఇది అన్నీ కూడా అభివృద్ధిలో భాగం. అదేవిధంగా పేద ప్రజలకు దారిద్ర్య రేఖకు దిగువన ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా తెలంగాణకు ముఖ్యంగా చాలా రకాలైన నిధులు ఇస్తున్నా కానీ ఇక్కడ ఉండేటటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో అవగాహన లేకుండా మాట్లాడడం జరుగుతుంది. నిన్ననే కొండా సురేఖ గారు మాట్లాడుతూ అసలు ₹1 కూడా తేలేదు. అమ్మగారికి ఏం తెలుసు? ఎందుకంటే రేవంత్ రెడ్డి లేదా ప్రతిసారి ఎందుకు మంత్రుల దగ్గర పోతున్నారని నేను అడుగుతా ఉన్నాను. నెలకు 2 సార్లు పోయి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మంత్రుల దగ్గర పోయి మాకు ఇంత డబ్బులు కావాలి, ఈ శాఖకి ఇంత కావాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళే అడుగుతున్నారు. వెంకటరెడ్డి రహదారుల మంత్రి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పోయి తీసుకొస్తా ఉన్నారు. ఈ విధంగా అందరు మంత్రులు పోతున్నారు. స్వయాన రేవంత్ రెడ్డి కూడా పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర తెలంగాణ ప్రభుత్వాన్ని అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు కూడా కట్టుబడి ఉన్నారు. ఈ సభ గురించి మాట్లాడినట్టయితే ఎంతమంది జన సమీకరణ బీజేపీ సంబంధించిన నాయకులు చేస్తారు? దాదాపుగా 6 లక్షల మంది పైన ఈ సభకు వచ్చేటటువంటి అవకాశం. అన్ని వర్గాల ప్రజలను 6 లక్షల 6 లక్షలు. దీని కెపాసిటీ 2.5 లక్షలు. అంటే వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా బయట నిలబడతారు, దీంట్లో నిలబడతారు. వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి రకరకాలైనటువంటి ఇన్వాల్వ్మెంటు. ఇప్పుడు నేనే సీనియర్ సెల్స్ చూస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా, ఎందుకంటే సుభాష్ చంద్రజీగా డిప్యూటీ మేయర్గా అందరికీ తెలుసు. నేను చాలా అన్ని వర్గాల ప్రజలందరూ వస్తున్నారు. డాక్రా గ్రూపులు కానివ్వండి, సోషల్లో ఉండే అడ్వకేట్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, మరి మీరు ప్రజలు కార్యకర్తలే దాదాపుగా 2 లక్షల మంది వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రజలు కూడా ఎందుకంటే సొంతంగా వచ్చేటానికి ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మా ఏదైతుందో ప్రపంచవ్యాప్తంగా వెరిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా పెరిగింది అనేటువంటి దానికి ఏదైతుందో నిదర్శనం మనం చూస్తూ ఉన్నాం. 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే మామూలు కాదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతం అసెంబ్లీలు గెలిచిన తర్వాత 6 గ్యారెంటీలు అని చెప్పరు. ఒక్క గ్యారెంటీ లేదు. ఒకటి ఏదో అంటే ఉచిత బస్సు మహిళలకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకేం చేయలేకపోయారు. నేను కూడా 40 సంవత్సరాల నుంచి కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా ఇక్కడ ఉన్నాను. హైదరాబాద్ సిటీకి ఏం చేయలేనటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుండి దాదాపుగా 100 కోట్ల 1,00,000 కోట్ల రూపాయల పైన ఆమ్దాన్ వస్తుంటే హైదరాబాద్కి ఎక్కడ కూడా లేదు. మొన్న 29 ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం చేస్తే 29కి కూడా 6,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండే వచ్చాయి. అమృత్ సిటీ కింద ఏదైతుందో మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని ముఖ్యమైనటువంటి కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, ఇటు మెదక్ కానివ్వండి, ఇటు మన పాలమూరు మహబూబ్నగర్ సిటీకి కానివ్వండి డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ జరిగేటటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వాళ్ళు జరుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ దవాఖానాలు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లే జరుగుతూ ఉన్నాయి. అంటే వచ్చేటువంటి వాళ్ళ కోసం అంటే ఎన్ని స్టేజీలు ఎట్లా ఏర్పాటు చేయబోతున్నారు? అంటే మోదీ గారు కూర్చున్నటువంటి ఈ స్టేజ్ పైన ఎంతమంది కూర్చుంటారు? ఎట్లాంటి ఏర్పాటు? ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి సభలు ఏదైతే ఉందో వివిఐపీస్ కూడా వస్తారు. అంటే డాక్టర్లు, లాయర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు, చాలా పెద్ద పెద్ద మనుషులు మనం నిలబడ్డటువంటి ప్రాంతం ఏదైతే ఇది ఉందో వివిఐపీ సెక్షను. అదేవిధంగా దీని తర్వాత కూడా విఐపీలు కూడా ఉంటారు. తర్వాత వచ్చేటటువంటి జనాలు కూడా ఉంటారు. స్టేజ్ పైన ఏదైతే ఉందో నిర్ణయం కాలేదు. ఎవరిని కూడా ఏ స్టేటస్ వాళ్ళను కూర్చొని పెట్టాలన్న నిర్ణయం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శ్రీ రామచంద్ర గారి నాయకత్వంలో డిసైడ్ అవుతుంది. కాబట్టి షెడ్యూల్ ఏదైతే వచ్చింది 2:30 గంటలకు ఏదైతే ఉందో వాళ్ళు హైదరాబాద్కు బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. తర్వాత వాళ్ళు అక్కడి నుండే మన ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషను, దాని తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి కొన్ని అఫీషియల్గా ఇనాగ్రేషను, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి 5:30 నుంచి 6:30 గంటల ప్రాంతంలో ఏదైతే ఉందో ఇక్కడ బహిరంగ సభ, ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందడానికి నరేంద్ర మోడీ గారు వస్తారు. అందు గురించి 8,000 కోట్ల ప్రాజెక్టు ఇక్కడ చెప్పడానికి వస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు చేతగానటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మేము 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకునేటటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇది ప్రజలకు చెప్పడానికే మన యొక్క నరేంద్ర మోడీ గారు ఇక్కడ వస్తున్నారు. కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, రామచంద్రరావు గారి నాయకత్వం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బట్టబయలు చేయడానికే ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళకి అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, మోదీ అభిమానులు కావచ్చు, సో వాళ్ళ కోసం అంటే లోపలికి వచ్చిన తర్వాత ఉక్కపోత కావచ్చు, మిగతా అంతా కూడా ఎండ ప్రభావం వచ్చేటువంటి వాళ్ళు ఎన్నికలకు రమ్మని చెప్పేసి స్టేజ్ కాడికి అంటా ఉన్నారు. వచ్చేటువంటి వాళ్ళ కోసం ఏమైనా స్ప్రింక్లర్లు, కూలర్లు గిట్ట ఏమైనా ఏర్పాటు చేస్తా ఉన్నారా? భోజన సదుపాయాలు ఏమైనా ఉన్నాయా?
మేము బహిరంగంగా ఏదైతే ఉందో 4 గంటలకు అందరికి ఇక్కడ రమ్మన్నాము. వాళ్ళ జిల్లా నుండి వచ్చినప్పుడు వాళ్ళ సదుపాయాలు తీసుకొని వస్తారు కార్యకర్తలు. ఇక్కడికి రావాల్సినటువంటి వాళ్ళు ఏ విధంగా 4 గంటల వరకు ఇక్కడ రీచ్ కావాలి. ఒకవేళ మధ్యాహ్నం బయలుదేరేటటువంటి వాళ్ళు అక్కడనే భోజనాలు చేసి బయలుదేరుతారు. హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల మా యొక్క ఆర్గనైజేషన్ 8 జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా కలిపి 8 జిల్లాలు ప్లస్ సంగారెడ్డి జిల్లా కలిపి 9 జిల్లాల నుండి ఏదైతే 1 అవర్ డిస్టెన్స్ కాబట్టి వాళ్ళు 2 గంటలకు బయలుదేరి 3-3:30 ప్రాంతంలో ఇక్కడ అర్ధగంట ముందే వస్తారు. కరెక్ట్గా 4 గంటలకు ఇక్కడ ప్రారంభం అవుతుంది. రాష్ట్ర పార్టీ నాయకులు దాదాపుగా 1.5 సేపు అందరూ కూడా మాట్లాడతారు. ఆ తర్వాత 5:10 నిమిషాలు అటు ఇటు ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు ఏదైతే భారతీయ జనతా పార్టీ విత్ డిఫరెన్స్ అదర్ పార్టీస్ మా దగ్గర స్వయాన కార్యకర్తలే టిఫిన్స్ తీసుకొస్తారు. వాళ్ళ యొక్క సదుపాయం ఏదైతే ఉందో వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు ఒకవేళ 11 గంటలకు బయలుదేరితే భోజనం ఎక్కడ చేయాలి అన్నటువంటి వాళ్ళే పని చూసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. ఇక తప్పకుండా దీంట్లో వాతావరణాన్ని బట్టి అవసరమైతే పెడతాం. ఎందుకంటే ఎండ బాగుంది కాబట్టి 44-43 డిగ్రీల ఎండ కాబట్టి అందు గురించి ఈ షెడ్ వేయడం ఎండాకాలమైన రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఎక్స్ఎంఎల్ ఏదైతే ఉందో వెన్యూ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు ఎక్స్ కార్పొరేటర్ 4 లీడరు, మరి సుభాష్ చంద్రజీ ఎక్స్ డిప్యూటీ మేయర్గా నేను, మరి అదేవిధంగా చాలామంది రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో ఇక్కడ పనిచేస్తాం. అంటే వాళ్ళకి సపరేట్గా ఏమైనా ఏర్పాట్లు చేసిన కళాకారులు ఉంటారు. వాళ్ళు కూడా కరెక్ట్గా 4 గంటల నుండి వాళ్ళ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. దేశభక్తి గీతాలు, పల్లెటూరుకు తెలంగాణ దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ అభిరుచులకు సరైనటువంటి పాటలు కూడా ఉంటాయి. బ్రహ్మాండం. ఎందుకంటే కల్చరల్ సెల్ భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ సెల్ ఉంది. వారి ఆధ్వర్యంలో కూడా వచ్చేటటువంటి వాళ్ళకు ఇక్కడ మంచినీటి వ్యవస్థ మిగతా అంతా కూడా చేస్తాము. సీనియర్ సిటిజన్స్ కూడా వస్తున్నారు. దాదాపుగా ఒక 5,000 మంది సీనియర్ సిటిజన్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వివిఐపి పాసులు ఇచ్చినాము. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చునేటటువంటి పరిస్థితి. మిగతా ఉన్నటువంటి వాళ్ళకు అంటే ఎవరైనా పాసులు లేనటువంటి వాళ్ళకి అలౌడ్ ఉంటుందా, లేకపోతే పాసులు ఉన్నటువంటి వాళ్ళు వస్తారు? అందరు వస్తారు. అందరు జనాలకు ఓపెన్ ఏదైతే ఉందో ఓపెన్ ఏదైతే కొంతమందికి, ఎందుకంటే విశిష్ట వ్యక్తులు కొంతమంది, అదే సీనియర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళు వయోవృద్ధులు కాబట్టి 70 సంవత్సరాల పైన కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలి. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, చంద్రవదన్ గారు మా దగ్గర ఉండేటువంటి చంద్రవదన్, మిగతా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు. ఐపీఎస్ అయిపోతుంది 1 డే బిఫోరే అయిపోతుంది. ఎందుకంటే 1 డే బిఫోరే ఈ సెంట్రల్ సెక్యూరిటీ వాళ్ళకి ఏదైతే ఉందో ఇది అప్పచెప్పవలసి వస్తుంది. వాళ్ళ ఆధీనంలో తీసుకుంటారు. వాళ్ళ ఆధీనంలో తీసుకున్న తర్వాత ఎవరు ఇక్కడ వచ్చేటటువంటి అవకాశము ఎవరికి ఉండదు. ఎందుకంటే ఎవరైతే అక్కడ స్టేజ్ మీద కూర్చోవడానికి వాళ్ళు అనుమతిస్తారో ఆ అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. మేము కూడా అంతవరకే పనిచేస్తాం. ఆ తర్వాత మేము కూడా బయటికి అయిపోతాం. పనిచేసే వరకే మేము, పని అయిన తర్వాత మేము కూడా బయటికి ఉంటాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా అంటే ఈ స్టేజీ మిగతా వ్యవహారాలంతా కూడా చూసుకుంటా ఉన్నారు ఇక్కడ దగ్గరుండి. సో ముఖ్యంగా అంటే ఒక రోజు బిఫోరే అయిపోయిన తర్వాత వర్క్ అంతా సెంట్రల్ సెక్యూరిటీకి వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు కాబట్టి ఒకరోజు బిఫోర్ ఈ స్టేజ్ పనులు కానీ కళాకారుల కోసం కానీ వచ్చేటువంటి జనాల కోసం కానీ అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సో ఉక్కపోత కావచ్చు, మిగతా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి ఏర్పాట్లు చేయాలన్నా కానీ ఖచ్చితంగా కూలర్లు కావచ్చు వచ్చేటువంటి వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బందులు కలగకుండా మేము చూసుకుంటాం. వివిధ జిల్లాలకు వెళ్ళి దాదాపుగా మరి సార్ అయితే చెప్తా ఉన్నారు దాదాపుగా 5 నుంచి 6 లక్షలు అని చెప్పేసి. సార్ ఎంతమంది వస్తారో చూద్దాం. ఎందుకంటే ఒక పక్కన పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ఎన్నికల యొక్క ఊపులో ఇలా బీజేపీ పార్టీ స్పష్టంగా కనబడతా ఉంది. రేపు ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నటువంటి తీరుగా బీజేపీ నేతలు సైతం కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సభ ద్వారా రానున్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, అంతేకాకుండా రానున్నటువంటి మిగతా సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రధాని మోదీ యొక్క పర్యటన చాలా బీజేపీ పార్టీకి కలిసి వస్తుందన్నటువంటి అంశాన్ని సైతం కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు సైతం కూడా స్పష్టంగా చేస్తూ ఉన్నారు. 7,823 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివిధ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి పనులని వర్చువల్గా ప్రారంభించడమే కాకుండా భారీ బహిరంగ సభ ఏదైతే పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తామో జనాగ్రహ సభ పేరు మీద ఇక్కడ ప్రధాని మోదీ గారు దాదాపుగా 40 నుంచి 45 నిమిషాల పాటు ఆయన ప్రసంగించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశంలో
ఫెయిల్యూర్ సంబంధించినటువంటి విషయాలని మోదీ ఖచ్చితంగా ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూసుకోవచ్చు ఇప్పటికే, అంటే దాదాపుగా ఇంకా 10వ తారీఖు వరకు టైం ఉంది. 10వ తారీఖున ఆయన మధ్యాహ్నం 2-2:30 గంటల టైంకి హైదరాబాద్కు చేరుకుంటా ఉన్నారు. కాబట్టి ఒకరోజు బిఫోర్ ఈ పనులను కూడా ఫినిష్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం అయితే కనబడతా ఉంది. పెద్ద ఎత్తున కూడా వర్కులు చూసుకోవచ్చు, పెద్ద పెద్ద ఇటాచులు కావచ్చు, క్రేన్లతోటి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ని, అంటే ఎవరు కూడా ఎండలో నిలబడకుండా ఎవరు వచ్చేటువంటి వాళ్ళంతా ఇదంతా కూడా ఇదే ఉంటుందా, ఇటువంటి మోడల్ ఉంటుంది. ఇదంతా కూడా పూర్తిగా ఈ షెడ్ అంతా కూడా ఈ పరేడ్ గ్రౌండ్ మొత్తం అంతా కూడా ఈ షెడ్డుతోటే నిండబోతా ఉన్నది. చూద్దాం మరి వచ్చేటువంటి జనాలు ఎంతమందిని తరలిస్తారు, ప్రధాని మోదీ గారు ఎవరిని ఉద్దేశించి ఈ యొక్క సందేశం ఇవ్వబోతా ఉన్నారు, రానున్నటువంటి భవిష్యత్తులో ఉన్నటువంటి ఎన్నికల దృష్ట్యా ఇది బీజేపీ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం భవిష్యత్తులో చూసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి మోదీ సభ కోసం ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే చకచక నడుస్తాయని అయితే చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.